డే ఫ్రెండ్స్ మన వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఐసీటీ మీ అబ్రివేషన్స్ మీద ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. సో థ్యాంక్ యూ అండి మీరు సజెస్ట్ చేసినందుకు. సో వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో సిపిడి అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అన్నది విషయం మీకు తెలిసిందే. సో అందుకోసం మనం ఏంటంటే ఒక వృత్తిగా ఉపాధ్యాయ వృత్తిగా మన అప్డేట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉండాల్సిందే, అప్డేట్ ఆఫ్ స్కిల్స్ కూడా ఉండాల్సిందే. అప్డేట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్‌కు, స్కిల్‌కి మధ్య వేరే వీడియోలో చూసాం. నాలెడ్జ్ అంటే వాట్ డు యూ నో, మనకేం తెలుసో అది నాలెడ్జ్. మనం ఏం చేయగలుగుతామో అది స్కిల్. ఈ 2 కలిస్తేనే మనకు తెలిసిందే టీచింగ్ ప్రొఫెషన్ అనేది వెరీ వాల్యుబుల్. సో అందులో సిపిడిలో భాగంగానే తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఐసీటీ యాక్సెస్ రిసోర్సెస్ సిపిడి త్రూ ఐసీటీ. ఇందులో కూడా మనకిచ్చిన ఇక్కడ సాక్షత్ అనే ఒక మామూలుగా పోర్టల్ అనేది డెవలప్ చేశారు. సో ఇది ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే విషయం మీకు తెలిసిందే. సో ఇందులో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మాక్స్ యాజ్ ఎ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, మాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్సెస్. సో ఇదివరకు మనకు ప్రీవియస్లో బిట్ వచ్చింది, మనకు డిఎస్సిలో వచ్చిన విషయం మీకు తెలిసిందే. మాక్స్ అంటే మ్యాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్సెస్. మరొకసారి చూద్దాం. మాక్స్ అంటే మ్యాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్సెస్ మాక్స్. సో ఇది మనకు ఇక్కడ ఇస్తున్నారు చూడండి, మార్క్స్ ఫర్ టీచర్స్ కోర్సెస్ ఆఫర్స్ ఆన్లైన్ టీచింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఇది ఎట్లైనా బిట్ ఎట్లైనా అడగవచ్చు. మార్క్స్ అంటే సెకండ్ ఓ ఏంది, ఫస్ట్ ఓ ఏంది అంటే ఇక్కడ మనకు తెలుసు కదా. ఫస్ట్ ఓ అంటే ఆన్లైన్, ఎం అంటే ఎం ఫర్ వాట్ మాసివ్. ఫస్ట్ ఓ ఆన్లైన్, సెకండ్ ఓ ఓపెన్, సి ఫర్ కోర్సెస్. సో మూక్స్ అనేది దీని ఒక అబ్రివేషన్. సో ఇది దీని గురించి ఆన్లైన్ కోర్సెస్. Marks are one of the recent innovation in ICT-based teaching and learning. The philosophy underlying marks for visualize teaching and learning as a lifelong process. సో నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకు ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే స్వయం, ఎంహెచ్ఆర్డి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దాని ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అయిపోయింది. సో స్వయం లాంచ్డ్ ఏ మార్క్స్ ప్లాట్ఫామ్ కాల్డ్ స్వయం. స్వయం అంటే అడుగుతాడు అబ్రివేషన్లో, అవకాశం ఉంది. స్టడీ వెబ్స్, ఎస్డబ్ల్యూ కంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫ్రమ్ యంగ్ ఆస్పిరెంట్ మైండ్స్. యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ అంటే మనం స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. యాక్టివ్ లెర్నింగ్ మనం నేర్చుకుంటున్నాం ఎవరి కోసం అంటే యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ అనేది ఓ కోణం అట్లా చెప్పొచ్చు గుర్తుపెట్టుకోవడానికి. సో ఇందులో కూడా స్వయంలో ఏదైనా అడగవచ్చు. వాట్ స్టాండ్స్ ఫర్ ఎస్ అనేది అంటే స్టడీ. డబ్ల్యూ దేనికి స్టాండ్ అవుతుంది అంటే మనకు వెబ్స్ ఆఫ్ ఏ అంటే యాక్టివ్ లెర్నింగ్, ఏ వైఫ్ మనకు ఏ అంటే యాక్టివ్ లెర్నింగ్. ఫర్ వైఏఎం యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్, వైఏఎం అంటే యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. సో వన్స్ అగైన్ సో మార్క్స్ ప్లాట్ఫామ్లో కూడా స్వయంలో ఏమొస్తుంది, స్వయం అనేది మామూలుగా ప్లాట్ఫామ్ రూపొందించడం జరిగింది ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ. సో స్వయం యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. సో దయచేసి కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఓఈఆర్, ఎన్ఆర్ఓఈఆర్ అనేది మామూలుగా ఇది కూడా అబ్రివేషన్స్. ఓఈఆర్ అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. ఓఈఆర్ అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. అదేవిధంగా ఎన్ఆర్ఓఈఆర్ అంటే ఇక్కడ ఏంటంటే నేషనల్ రిపాజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. అంటే మనకు ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో పూట ఇది డెవలప్ చేశారు. అంటే ఈ ఒక ఓపెన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, అన్ని సబ్జెక్టులకు మన పాఠశాల విద్యకు సంబంధించి అన్నికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి, లెసన్స్ ఉంటాయి. అవన్నీ మనం స్కూల్లో వినియోగించుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అండ్ అదర్ ఈస్ ద నేషనల్ రిపాజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఎన్ఆర్ఓఈఆర్ బీయింగ్ మేనేజ్డ్ బై ఎన్సీఆర్టీ న్యూఢిల్లీ. సో ఇవి ఇందులోకి వచ్చిన ముఖ్యమైన ఉన్నాయి. సో అదే రకంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ఈపి 2020 ఏదైతే ఉందో మనకు ఇళ్ళకెళ్ళి అబ్రివేషన్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇళ్ళకెళ్ళి అడుగుతున్నాడు. సో దయచేసి కొంచెం కాషియస్గా ఉండాలి. ఇప్పుడు చూసినవి ఒకటి ఉన్నాయి, ఇక్కడ కూడా చూడండి స్వయం, ఇంతకుముందే చూసాం. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఒకసారి చూడండి, స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఓకే, యూడైస్ అని ఉంది ఇక్కడ, నేను ఇంపార్టెంట్ వర్డ్ చూసాను, మిగతా కూడా మీరు చూసుకోవచ్చు. యూడైస్ యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఇక్కడ మళ్ళీ చూడండి, యూడైస్ అంటే యునైటెడ్, యు అంటే యునైటెడ్, డైస్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. యూనిఫైడ్ ఇక్కడ చూడండి, యు అంటే యూనిఫైడ్,
డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉందని కూడా అడిగే అవకాశం ఉంటుంది యునెస్కో. దయచేసి కొంచెం కాషియస్గా ఉండాలి. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ పైన ఉంది. అదేవిధంగా టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో సీటెట్ని ఎవరు నిర్వహిస్తారు అనేది కంటే లోతుగా ఒక లింకప్ సంబంధించిన మన అవకాశం ఉంటే తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంటే అడుగుతున్నాడు మనకు సీటెట్ ఎక్కడ ఉంది, ఎట్లా అనేది మనకు ఒక్కొక్కసారి అడుగుతున్నాడు. అంటే సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళే నిర్వహిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాం, అది లాస్ట్ పేజీ అందులో ఇచ్చిన ఎన్ఈపి 2020లో ఇచ్చింది. ఫస్ట్ చూద్దాం ఏబిసి, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆయుష్ ఈ మధ్యనే వచ్చింది మనకు, విన్నాం మనం. ఆయుష్లో ఎస్ ఏంటిదని అడిగారు. ఆయుష్లో ఎస్ స్టాండ్స్ ఫర్, ఏ అంటే ఆయుర్వేదిక్, వై అంటే యోగా అండ్ న్యూరోపతి, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ అండ్ హోమియోపతి. ఆయుర్వేద, యోగా అండ్ న్యూరోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి ఆయుష్ యొక్క ఫుల్ ఫామ్. ఇంకా బిఈడి, బిఓ మనకు బిఐటి బ్లాక్ ఇన్స్టిట్యూట్ ఇవి. తర్వాత బీఆర్సీ బ్లాక్ రిసోర్స్ సెంటర్, సిఏబి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్కు ఎడ్యుకేషన్ పరంగా ఇచ్చేది చాలా, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ అనేది, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సిబిసిఎస్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్, కొంచెం చూసుకోవాలి. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇదే సీటెట్ను నిర్వహిస్తుంది. అదేవిధంగా సైట్ అంటాం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. దీక్ష పోర్టల్ అంటాం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఏదైనా ముఖ్యమే, బట్ ఇది డైట్ ఉంది, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. దీక్ష డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఎస్హెచ్ఏ అంటే షేరింగ్, కే అంటే నాలెడ్జ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. సో డిఎస్టీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇప్పుడు మనకు ఇన్స్పైర్ ఏదైతే ఉందో నిర్వహిస్తుంది అది. తర్వాత ఈఈసి ఎమినెంట్ ఎక్స్పర్ట్ కమిటీ అన్నాడు. జీసెడ్ గ్లోబల్ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్. ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇగ్ను ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అదేవిధంగా ఐఐటిఐ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం అంటే ఐఐటీస్ లోపల, తర్వాత ఎన్ఐటి లోపల మనకు 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడిని మామూలుగా ఇంట్రొడ్యూస్ చేసిన విషయం మీకు తెలిసిందే. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్, మీకు తగ్గ అన్ఇంపార్టెంట్ అని కాదు, దయచేసి చూసుకోండి. ఇప్పుడు జేఏసీ అంటున్నాడు, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఏది ఇంపార్టెంటో అది ఖచ్చితంగా చూసుకోవాలి. నేను మీకు ఇంపార్టెంట్ అనుకుని ఒకసారి చూస్తున్నాను. ఇలా ఈ సెకండ్ పేజీ మాక్, ఇంతకుముందే చూసాం. మాక్స్ అని ఇచ్చాడు, మాక్స్ అన్నా కామని. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, లేదా ఎస్ పెడితే కోర్సెస్ అవుతుంది. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఎంఓయు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే వేరే యూనివర్సిటీస్ మధ్య కానీ ఫారిన్ యూనివర్సిటీ మధ్య ఒప్పందం చేసుకుంటాం కదా, అది మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అదేవిధంగా నాక్ నేషనల్ అక్రెడిటేషన్ కౌన్సిల్, NAS నేషనల్ అచీవ్మెంట్ సర్వే. సో ఈ మధ్యకాలం లోపల మామూలుగా 5th క్లాస్ 8th క్లాస్, అదేవిధంగా 10th కూడా అనుకుంటాను, మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఎట్లా ఉన్నారు పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లుందో అట్లా టెస్ట్ చేస్తున్నారు. బహుశా 3rd, 5th, 8th అట్లా కూడా ఉంటుంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే. ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, మీకు తెలిసిందే, ఇది ఢిల్లీలో ఉంటుంది. ఇది మామూలుగా రీసెర్చ్ చేస్తుంది, ఎడ్యుకేషన్ పైన టీచర్స్ ట్రైనింగ్ ఇస్తుంది, బుక్స్ పబ్లికేషన్ ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్, సైన్స్ ఫేర్ నిర్వహిస్తుంది. ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. సో ఎన్సీఎఫ్ 2005 కదా, దీన్ని ఎవరు డెవలప్ చేస్తారు అంటే ఎన్సీఆర్టీ వాళ్ళు. సో ఎన్సీఎఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేసింది 2023. ఎన్సీఎఫ్టీఏ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 నాకు సిలబస్లో ఇచ్చాడు, దయచేసి ఒకసారి చూసుకోండి. CCE నేషనల్ కరికులం అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నేషనల్ కరికులం అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. తర్వాత NIOS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. NPE నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. NIOS ద్వారా మనకు ఆల్రెడీ డిగ్రీ కానీ 10th కానీ మధ్యకాలంలో డిఎడ్ కూడా చేయడం అనేది జరిగింది. NPE నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. సో NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పరాక్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్. పి అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, ఆర్ ఫర్ రివ్యూ అండ్ అనాలిసిస్, కేహెచ్ అంటే నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. సో పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. అది ఇంపార్టెంట్. ఎట్లా అడగవచ్చు, ఆర్ స్టాండ్స్ ఫర్ అంటాడు, లేదా కే స్టాండ్స్ ఫర్ అంటాడు, హెచ్ స్టాండ్. సో ఎట్లన్నా అడగవచ్చు, మనం రెడీ ఉండాలి. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఫర్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. పీటీఆర్, పీపుల్ టీచర్ రేషియో 1:30 అట్లా అంటున్నారు కదా. సాస్, స్టేట్ అచీవ్మెంట్ సర్వే, ఎవ్రీ స్టేట్ వాళ్ళు చేసుకుంటారు. అది ఎలా ఉంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లల్లో అట్లా. ఎస్సీఆర్టీ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సో బుక్స్ పబ్లిషింగ్ చేస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది, రీసెర్చ్ కూడా చేస్తుంది. సిఎఫ్, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్. ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. సెడ్జ్, సోషల్లీ ఎకనామికలీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్. ఎస్ఎస్, స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్. ఎస్ఎంసి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. సో ఎస్ఎస్సి అంటే సర్వశిక్ష అభియాన్. ట్రిపుల్ సింపుల్ స్టాండర్డ్ సంస్కృత్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్. సో దయచేసి నేను మీకు లింక్ కూడా పెడతాను, ఎన్ఈపి 2020ది, అందులో కూడా దయచేసి చూసుకోండి. ఇవి ఎన్ఈపి దానిలోకి వెళ్ళి తీసుకున్నాం మనం. సో ఇందులో ఇచ్చిన అబ్రివేషన్ లాస్ట్ పేజ్లో ఇచ్చాడు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.